దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. జెఫన్యా 1:18వ వచనము. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోవును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.